హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్లం కల్తీ జరిగిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కల్తీ వ్యవహారం బాగా పెరిగిపోయింది. మనం పాల కల్తీ కూడా చూసాం, పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ బెల్లం కల్తీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. ఏం జరిగింది, ఎవరు చేశారు, మరి ఎలా పట్టుకున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? మొన్న రాజమండ్రిలో పాలల్లో కెమికల్స్ కలిసి 5 మంది చనిపోయారు. ఇంకొక 8 మందికి సీరియస్గా ఉంది. మొత్తం 12 మంది హాస్పిటలైజ్ అయ్యారు. దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. చనిపోయిన వాళ్ళకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చంద్రబాబు ప్రకటించారు. అట్లాగే వైద్యానికి సంబంధించి డయాలిసిస్, కిడ్నీలో ప్రాబ్లమ్స్, దీనికి అంతా కూడా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సకాలంలో కలెక్టర్ కానీ లేకపోతే అక్కడ యంత్రాంగం కానీ స్పందించిందైతే అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే ఈ కల్తీ ఎలా జరిగింది, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇది ఇంకా విచారణలో ఉంది. ఆ యజమాని గణేష్ రావుని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పాల కల్తీ జరిగి ఒక్కసారిగా ఇంతమంది ప్రాణాలు పోయినాయి. ఆల్రెడీ లడ్డు కొల్తీ మీద గత కొంతకాలంగా తెలుగుదేశం లేదా కూటమి పార్టీల నుంచి ఇటు వైసీపీకి మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో కల్తీ పాలు అనేది ఒక షాక్ లాగా తగిలింది ప్రజలకు. ఇప్పుడు దాంతో అధికారులు కూడా ఇతర ఆహారాలు కూడా ఏవేవి కల్తీ అవుతున్నాయి అన్నది దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో 2 సంచలనాలు నిన్న జరిగాయి. ఒకటేమో పాలకల్లులో బెల్లం కల్తీ, హైదరాబాద్ సనత్ నగర్లో టీ పొడి కల్తీ. ఈ 2 కూడా అధికారులు పట్టుకున్నారు. నిన్న ముందుగా పాలకొల్లులో బెల్లం కల్తీ చూస్తే అక్కడ కంచుస్తంభం, వల్లూరు తోట, వారిపాలెం ఇలాంటి ఏరియాల్లో పాలకొల్లు దగ్గర బెల్లం కంప్లీట్గా అంటే చెరుకు నుంచి తయారు చేసింది కాకుండా ఆర్టిఫిషియల్గా తయారు చేసిన బెల్లాన్ని పట్టుకున్నారు. ఆ బెల్లంలో కాల్షియం కార్బోనేటు, తర్వాత సోడియం బైకార్బోనేటు, సోడియం హైడ్రోసల్ఫైటు ఇలాంటి కెమికల్స్ ఉన్నాయని చెప్తున్నారు. బ్లీచింగ్ ఏజెంట్గా మెటానిల్ ఎల్లో కలర్ కలుపుతున్నారు. అట్లాగే చాక్ పౌడరు, వైట్ శాండ్ కూడా మిక్స్ చేశారని చెప్తున్నారు. స్టార్చి, తర్వాత బియ్యపు పొడి, ఇలాంటి బియ్యపు పిండి, తర్వాత గోధుమ పిండి ఇలాంటివి కూడా మిక్స్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా కెమికల్స్తో బెల్లాన్ని కలుపుతున్నారు. దీంట్లో కొంత చక్కెరని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఉడికిచ్చి దాన్ని పాకంలాగా పట్టి దాన్ని కూడా వాడుకుంటున్నారు అనేది చెప్తున్నారు. మామూలుగా అయితే చెరుకు నుంచి బెల్లం తయారు చేసే ప్రక్రియ కాకుండా కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా బెల్లం తయారు చేస్తున్నారు అని అధికారులు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఎందుకంటే బెల్లం అనేది మనం నిరంతరం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చక్కెర వాడద్దు, చక్కెర తినొద్దు అంటే చాలామంది బెల్లానికి షిఫ్ట్ అయ్యారు. బెల్లం మంచిది అని చెప్పి బాగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. బెల్లంలో విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, తర్వాత కాల్షియము, పొటాషియము, జింకు, మెగ్నీషియము ఉంటుంది. ఇది గుండెకు మంచిది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. తర్వాత ఇది యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో బాగుంటాయి. బరువు తగ్గే వాళ్ళకి కూడా బెల్లాన్ని సజెస్ట్ చేస్తారు. లివర్కి మంచిది, ఇలాగా చాలా దాంట్లో చెప్తుంటారు. ముఖ్యంగా స్త్రీలు ఎనిమిక్గా ఉన్న వాళ్ళు బెల్లం తినమని కూడా చెప్తారు. ఎందుకంటే ఐరన్ ఉంటుంది దాంట్లో అని చెప్పి. సో ఇలాంటి బెల్లం వాడకం బాగా పెరగడంతో దాని మీద ఈ కల్తీ వ్యాపారాలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న ఇక్కడ సనత్ నగర్లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక దుకాణం మీద దాడి చేశారు. జగన్నాథ్ బిష్ణోయ్ అనే అతను నడుపుతున్నాడు. అతను టీ పొడి సప్లై చేస్తాడు. దాని మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి అతని దగ్గర 120 కిలోల స్టాక్ టీ పొడి దొరికింది. దాన్ని వాళ్ళు పరిశీలిస్తే అసలు అది కంప్లీట్గా దాని కెమికల్స్ వాటితో మ్యాచ్ చేశారు. చూస్తే అది కోకోపిట్ అంటారు. కోకోపిట్ అంటే ఈ చెట్లని పెంచడానికి వాడుతుంటారు. ఎక్కువగా హైడ్రో అగ్రికల్చర్ వీటిలలో వాడుతుంటారు. అది ఆ పొడిని తీసుకొని, ఆ పొడిని మేజర్గా తీసుకొని దాన్ని అంటే కొబ్బరి పీచు పొడి అనొచ్చు తెలుగులో. ఆ కొబ్బరి పీచు పొడితో టీ డస్ట్, చీప్గా దొరికే టీ డస్ట్ని దాంట్లో మిక్స్ చేశారు. దాని తర్వాత సన్సెట్ ఎల్లో అని, తర్తారా జైన్ ఆరెంజ్ అని ఇలాంటి కెమికల్స్ మిక్స్ చేశారు. దాంతో అది సింథటిక్ టీ పొడి లాగా తయారైపోయింది.
దాన్ని అతను మొత్తం రోడ్ సైడ్ ఉండే అన్ని టీ స్టాల్కి తక్కువ రేట్లకి సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నిన్న నిల్వ ఉన్నది 120 కేజీలు దొరికింది. అట్లాగే కోకోపిట్ కూడా 138 కేజీల కోకోపిట్ దొరికింది. ఎందుకంటే టీలు అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా టీ షాపులు అనేవి విపరీతంగా పెరిగాయి. టీలు అందరూ కూడా టీ తాగుతుంటారు. సో ఈ టీ ఇప్పుడు మనకి భయం వేసే పరిస్థితి. మనం టీలో నిజమైన టీ పొడేనా, లేకపోతే ఈ కోకోపిట్ కొబ్బరి పీచు పొడి కలిపి టీ తయారు చేసి ఇచ్చేస్తున్నారా అనేది ఇప్పుడు షాకింగ్గా ఉంది. ఆల్రెడీ పాలు కల్తీ, ఇప్పుడు టీ పొడి కల్తీ. సో బయట ఏం తినాలన్నా లేకపోతే ఏమి తాగాలన్నా ఒక భయం వేసే వాతావరణం అయితే మొత్తంగా ఉంది. అందుకనే ఇప్పుడు అందరూ కూడా ప్రజలు విమర్శిస్తున్నారు అధికారులని. ఇంత కల్తీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు అనేది విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇతను మామూలుగా టీ పొడి చేసుకుంటూ రోడ్ సైడ్ ఉన్న దీంట్లోకి అందరికి సప్లై చేసేసాడు. చాలా ఏరియాల్లో ఈ టీ పొడి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు షాకింగ్గా ఉంది. హైదరాబాద్లో ఆ మధ్య కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక హోటళ్ళ మీద దాడి చేసినప్పుడు కూడా చాలా ప్రముఖ హోటళ్ళు, చాలా పాపులరు, ఎప్పుడు చూసినా కిక్కిరిస్ ఉంటాయి, వెయిటింగ్ పీరియడే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండే హోటల్స్ కూడా అత్యంత దారుణంగా కుళ్ళిపోయిన మాంసం కావచ్చు, లేకపోతే బియ్యం మగ్గిపోయిన పురుగులున్న బియ్యం కావచ్చు, ఇలాగా చాలా రకాల ఇది కక్కుర్తుబడి వాళ్ళు పెట్టుకొని ఉండడం కనిపిస్తుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇలాంటి యాప్స్ ముఖ్యంగా వీక్ డేస్లో చాలా దారుణమైన ఫుడ్ సప్లై చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటిది ఎగ్స్ నిన్న ఉడకబెట్టిన ఎగ్స్ని ఈరోజు పంపించేయడం. ఎందుకంటే వీక్ డేస్లో కొంత స్లోగా ఉంటుంది బిజినెస్, కాబట్టి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి పాత ఫుడ్ని ముందుగా తోసేస్తారు. ఎందుకంటే అక్కడ పోయి తినే వాళ్ళకి ఫుడ్ బాగాలేకపోతే అక్కడ గొడవ వేసుకుంటారు. ఇక్కడ ఫుడ్ మహా అంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, అందుకంటే ఏమి చేయలేరు. కాబట్టి ఈ డెలివరీ మనం తెప్పించుకునేది వీక్ డేస్లో తెప్పించుకున్నప్పుడు చాలా హోటళ్ళు ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. వీకెండ్స్లో కొంత బెటర్గా ఉందంటున్నారు, ఎందుకంటే ఫ్లో ఉంటుందని. ఇప్పుడైతే ఇంకా రంజాన్ నడుస్తుంది. రంజాన్లో కూడా హలీము కూడా చాలా చోట్ల కల్తీ అని చెప్తున్నారు. బీఫ్ ఇది కూడా కలుపుతున్నారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. అందుకని హలీం దీని మీద కూడా, ఎందుకంటే అది 1000 కోట్ల బిజినెస్, దాదాపు 700 హోటల్స్ హైదరాబాద్లో హలీంని అమ్ముతున్నారు. సో అందువల్ల దాని మీద కూడా నిఘా పెట్టాలి అనేది చాలామంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఒకసారి రాజమండ్రి పాలు కల్తీ తర్వాత ఈ కల్తీ ప్రోడక్ట్స్ మీద ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ కావచ్చు, భయం కావచ్చు మొదలైందని చెప్తున్నారు. దానికి తగినట్టు అధికారులు కూడా రైడింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాలకొల్లులో కల్తీ బెల్లం, హైదరాబాద్ సనత్ నగర్లో కల్తీ టీ పొడి అనేవి సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.